ఉన్నారు. వీరితో పాటు టీడీపీకి సంబంధించి వేణుగోపాల్ రెడ్డి గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. గజేంద్ర గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి రీసెంట్ గా మనం చూసాం ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్టు చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అడిగితే అందుకు అంగీకరించలేదు. సో కాబట్టి నీ పని నువ్వు చేసుకొని చెప్పాడని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ప్రస్తుతానికి సిట్ కావచ్చు, అలాగే ఈడీ కావచ్చు దూకుడు పెంచాయా, లేకపోతే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపుగా కూడా అనేక రకాలైనటువంటి సాక్ష్యాలను సేకరించి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఎలా ఉండబోతోంది ఈ కేసుకి సంబంధించినటువంటి భవిష్యత్తు? ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ప్యానెల్లో ఉన్న పెద్దలకి అదేవిధంగా రాజు గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు రాజకీయ కక్ష సాధింపులో ఇలాంటి చర్యలు ఉండవని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సిట్ అన్నది దాని యొక్క విధి విధానాల ద్వారా 2019, 2024 మధ్య జరిగినటువంటి అతి పెద్ద కుంభకోణం గురించి సిట్టు ఎఫ్ఐఆర్ వేస్తే దానికి ఆధారంగానే ఈడీ పనిచేసింది. ఈడీ పనిచేసిన తర్వాత ఐటీ రంగంలోకి దిగి ఇక్కడ జరిగినటువంటి అక్రమాలు, ఆ డబ్బు ఏ విధంగా వెళ్ళిందని ఐటీ సంస్థ చూసుకుంటుంది. ఇది 2025లో ఈడీ 2025లో ముందుకెళ్ళి దర్యాప్తు సంస్థ స్టార్ట్ చేస్తే ఏ ఒక్క రోజులోనూ నాగేశ్వరరావు చెప్పిన తర్వాతనో లేకపోతే ఇంకొకరు చెప్పిన తర్వాతనో ఈ యొక్క సంస్థలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఈ సంస్థలన్నీ కూడా కేంద్ర స్వతంత్ర సంస్థలు, ఇవి రాజకీయ సంస్థలు చెప్పినట్టుగా చేసేటువంటి సంస్థలు కావని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రధానంగా చిన్న మామూలు సాధారణ వ్యక్తులను అడిగితే కూడా 2019, 2024 మధ్య ఏ వైన్ షాప్లకు వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫోన్ పే కూడా తీసుకోకుండా అన్ని కూడా లిక్విడ్ క్యాష్ ద్వారా లావాదేవీలు చేసి ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందని ఆ రోజున ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు అనుమానం ఉంచడం జరిగింది. అంటే ఇక్కడ ఏదో పెద్ద స్కామ్ జరుగుతుంది, చెట్టు కింద ఉన్న వ్యక్తులు కూడా, చిన్న చిన్న వ్యాపారులు కూడా ఫోన్ పేల ద్వారా లావాదేవీలు చేస్తున్న ఈ రోజుల్లో ఇప్పటికి కూడా వీళ్ళు ఎందుకు ఫోన్ పేల ద్వారా ఇలాంటి ఆన్లైన్ పేమెంట్లు చేసుకోవడం లేదు, బై క్యాష్ ఎందుకు తీసుకుంటున్నారని అనుమానం వచ్చినటువంటి సగటు మానవుడికి, మామూలు అయిన వ్యక్తికి వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలకి వచ్చి విచారణ చేస్తే తప్పేముంటుంది? ఒకవేళ మీరు అంత శుద్ధ పురుషులైతే, మీరు అంత నిజాయితీ పరులైతే కోర్టుకు వెళ్ళి నేను తప్పు చేయలేదని నిరూపించుకోండి. అంతేగాని ఎక్కడ కూడా రాజకీయ కక్షల ద్వారా ఏ వ్యక్తులను కానీ వ్యవస్థలను కానీ మేనేజ్ చేసేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర సంస్థల స్వతంత్ర సంస్థలకి ఉండదని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది A1 నుంచి A33 వరకు చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా విచారణ జరిపి సమన్లు పంపించి వాళ్ళని విచారించే పరిస్థితి ఉంటుంది. ఆ విచారణ వీళ్ళు చెప్పే సమాధానాలు, వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా కేసు ముందుకు వెళుతుంది. కొద్ది రోజులు టైం పడుతుంది, మళ్ళీ మనందరికీ కనిపించే విధంగా కేసు ముందుకు వెళ్తూ జరుగుతుంది. అందులో ఏదో జరిగిపోయింది, కక్ష సాధింపు రాజకీయాలు అని చెప్పుకోవడానికి నార్మల్ పీపుల్స్ కి లేదా ఈ వ్యవస్థ గురించి పూర్తిగా అవగాహన లేని వాళ్ళకి ఆ విధంగా అనుకుంటే తప్పు లేదు. కానీ వాస్తవానికి చట్టాల మీద అవగాహన, రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా చట్ట న్యాయపరంగా చూసి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంతిమంగా బీజేపీ గజేంద్ర గారు ఒకటి